ఆదోని చుట్టుపక్కల మండలాల్లో గ్రామాల్లో పత్తి పండించినటువంటి రైతులకు శుభవార్త. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వమే రైతుల దగ్గర నుంచి పత్తి కొని సరైన మద్దతు ధరనిచ్చే కార్యక్రమం సోమవారం నుంచి మొదలవుతా ఉంది. ఇప్పటికే గత సంవత్సరం సుమారుగా 1,60,000 క్వింటాళ్ల పత్తిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది మద్దతు ధర ఇచ్చి. ఈసారి కూడా 8,060 రూపాయల మద్దతు ధరగా, ఆ వేరియేషన్ మళ్ళీ ఉంటది. అక్కడ తీసుకొచ్చే పత్తిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత వేరియేషన్ కూడా ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే వాళ్ళందరి దగ్గర కూడా ఈ పత్తి కొనుగోలు సోమవారం నుంచి మార్కెట్ యార్డ్లో ప్రారంభిస్తా ఉన్నాం. మిల్లులను ఐడెంటిఫై చేశాం. ప్రైవేటు మిల్లుల ద్వారా ఈరోజు మనము పత్తి కొనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వీళ్ళందరినీ అడుగుతాం, ఈసారి పత్తి ఎలా వచ్చిందంటే పత్తి బాగానే ఉంది, కానీ ఈ వర్షాల వల్ల కొంత పాడవుతా ఉందండి. పంట పూర్తిగా చేతికి వచ్చిన సమయానికి ఈ వర్షం పడి తడిచిపోతా ఉంది, మాయిశ్చర్ కంటెంట్ పెరిగే అవకాశం ఉంది, ఇబ్బంది పడతారు రైతులు అని కూడా చెప్తున్నారు. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఇది ఇలా జరగకుండా ఉండాల్సిందే. ఆదోనితో పాటుగా ఎమ్మిగనూరు, మంత్రాలయం, పెంచికలపాడు, నంద్యాలలో కూడా ఇలాగే కేంద్ర ప్రభుత్వం CCI ద్వారా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలుని మొదలు పెడతాం. నేను రైతులకందరికీ ఒక ముఖ్యమైన సూచన కూడా చేయాలనుకుంటా ఉన్నాను. కపాస్ కిసాన్ అనే ఒక యాప్ ఉంటుంది. ఈ ఎందుకంటే చాలామంది రైతులు నేరుగా పత్తి తీసుకొని మార్కెట్ యార్డ్కి వచ్చేయడము, నేరుగా పత్తి తీసుకొని ఇక్కడ CCI గోడౌన్ దగ్గరకు వచ్చి మీరు కొనండి అని అడుగుతూ ఉంటారు. అలా కొనడం సాధ్యం కాదు. ఈ కపాస్ కిసాన్ అనే ఒక యాప్ ద్వారా మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడే దీని ద్వారా డేట్ తీసుకోవాలి. అంటే మనం డాక్టర్ దగ్గరికి పోయేటప్పుడు మనం అపాయింట్మెంట్ తీసుకొని ఎలా వెళ్తాం, అలాగే కపాస్ కిసాన్ యాప్ ద్వారా మీరు సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి. పలాని తేదీ పలానా సమయంలో నేను పత్తిని తీసుకొని వస్తాను అనే సమాచారం మీరే ఇచ్చుకోవచ్చు. వాళ్ళేమి ఇవ్వరు డేటు. ఈ యాప్లోనే, ఈ ఆన్లైన్లో ఉండేటువంటి యాప్ ద్వారా మీరు సమయాన్ని ఫిక్స్ చేసుకుని ఆ సమయానికి పత్తిని తీసుకొని వస్తే సులభంగా కొనడం సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా కపాస్ కిసాన్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని దీని ద్వారా టైం ఫిక్స్ చేసుకుని రండి. ఎక్కడన్నా ఏదైనా అన్యాయం జరిగితే తప్పనిసరిగా నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను.